నమస్తే. పాస్టర్ గారు నమస్తే అండి. మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. లేని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. హ్మ్. ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నారు. చర్చి ముందు ఒక పబ్బులో అబ్బాయి కూర్చుని పబ్బుల కోసం కొనుక్కుంటారేమో అని కొట్టు పెట్టుకుని కూర్చుంటే ఎవరు కొనలేదు అని బాధపడ్డారు. ఓకే అండి, మీరు అడిగారు. మీరేమని అడగాలండి? ఎవరు కొనుక్కోరమ్మా అని అనొచ్చు కదండి. మీరు ఒక స్త్రీని అవమానించారు ఎందుకండి? అది కరెక్ట్ కాదు కదండి. ఒక స్త్రీని అవమానిస్తాం. మల్లెపూలు పెట్టుకున్న బజారు మనుషులు కాదు అన్నట్టు చూడండి. అక్కడే మీరు చేసిన తప్పు. అవునండి. ఒక స్త్రీని అలా అనకూడదండి మీరు. ఒక భారత స్త్రీని అవమానించారు మీరు. పువ్వుల గురించి ఏమైందండి? వాళ్ళు పెట్టుకుంటే ఏంటండి, పెట్టుకోకపోతే ఏంటండి? దాని గురించి ఎందుకని మీరు మాట్లాడారు? దేవుడి గురించి మాట్లాడండి. బాధపడిన వాళ్ళ కోసం హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ కోసం మాట్లాడండి. పోనీ ఆ పూల అబ్బాయి దగ్గర మీరే కొనుక్కుని డబ్బులు ఇచ్చి ఆ పూల అబ్బాయిని పంపించేపారా? ఎంతోమందికి హెల్ప్ చేశారు కదా. ఆ ఒక్క పువ్వుల అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కదా, వాడికి హెల్ప్ చేయొచ్చు కదండి. ఆ పువ్వులు ఏదో మీరే కొని దేవుడి ఫోటోకు లేకపోతే ఏ గుమ్మానికో అలంకరించుకోవచ్చు కదండి. ఎంతకండి స్త్రీలని అవమానిస్తున్నారు? స్త్రీలను ఎందుకండి బజారు మనుషుల్లాగా మాట్లాడారు? మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులు అదేంటండి? మీరన్న మాటకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు గొడవలకి. ఇంకా అవి యుద్ధాలు. మీరన్న ఒక్క మాట కోసం యుద్ధాలే జరుగుతున్నాయండి. ఎందుకండి? మమ్మల్ని ఇలా బతకనివ్వండి. ఏదో మా కష్టాలు బాధపడి కష్టాల్లో ఉన్నామని, ఏ దేవుడో కరుణిస్తాడని చర్చికి వస్తాము, గుడికి వెళ్తాము, మసీదుకి వెళ్తాం, ఎవరో ఒకరు కాపాడుతారని వెళ్తాం. అలాంటి స్త్రీలని మీరు ఒక మల్లెపూలతో అవమానిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి మీరు అన్న మాట. అందరికీ బాధ వచ్చిందండి. నేను చూసాను ఇందాక మీ వీడియో మాట్లాడుతూ నేను విన్నాను. అందులో తప్పు లేదని కొంతమంది అంటున్నారు. తప్పు ఉందండి. స్త్రీలు మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులు కాదు అన్నారు. ఏంటి ఆ మాట ఎందుకు వచ్చిందండి మీ నోటంట? బజారు మనిషి అన్న ఆ మాట ఎందుకు వచ్చిందండి మీ నోటంట? మీ చర్చికి వచ్చిన వాళ్ళందరూ కాదు, మిగతా వాళ్ళందరూ అండి బజారు మనుషులా? పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ కరెక్ట్ కాదండి మీరన్న మాట. దయచేసి ఇది ఈరోజు మల్లెపూలతో మాట్లాడుతున్నారు, రేపు ఇంకోటి ఏమైనా మాట్లాడతారేమో. అలాంటి విషయాలు మాట్లాడకండి దయచేసి. ఆడవాళ్ళని బతకనివ్వండి. వాళ్ళు ఏదో కష్టపడి ఎక్కడో సంపాదించుకుంటానికి ఎంతో దూరం వెళ్తున్నారు. ఏదో ఒక దేవుడిని నమ్ముకుని ఏదో ఒకటి చూసుకుని ఉంటున్నారు. ఫ్యామిలీని కాపాడుకోవాలని ఎంతోమంది ఎంత దేశం వెళ్తున్నారు. దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని దండం పెట్టుకుంటున్నారండి. ఆ స్త్రీలను అలా బతకనివ్వండి. దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి అవమానించద్దండి ప్లీజ్. నేను ఒక స్త్రీనేనండి. నేను మీకు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాను మీతోటి. నేను ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాను. మరి మాకెందుకండి ఆ గౌరవం ఎవరు మీరు? దేనికండి ఆ మాటలు అన్నారు మీరు?
దేవుళ్ళందరూ ఒకటేనండి. మతాలు వేరు తప్ప దేవుళ్ళందరూ ఒకటే. మనసు ఒకటేనండి. అది మంచి మనసు ఉండాలండి. ముస్లిం అన్నా, క్రీస్తు అన్నా, హిందూ అన్నా 3 కులాలు ఒకటేనండి. మీరు వేరు వేరు చేసేస్తున్నారు. పోలే వేరేగా ఉన్నాయనుకోండి. స్త్రీలను మట్టుకు అనకండి దయచేసి. మీరేదో ప్రార్థన చేసుకోండి, కాపాడండి, లేని వాళ్ళకి అన్నం పెట్టండి, ఏదో చేయండి. దేవుడు ఇస్తున్నాడు మీకు, చేస్తున్నారు. అంతే కదండి. దేవుడు ఇస్తున్నాడు, మీకు చేస్తున్నారు. మరి అంత మంచి పని చేసినప్పుడు ఒక స్త్రీలని ఎందుకు మీరు అవమానిస్తున్నారు? అంత మంచి పని చేస్తున్నారు. మందికి అది చేశారు, ఇది చేశారు, సాయం చేశారు, ఇలా అంటున్నారు మా పాస్టర్ కానీ అని అంటున్నారు. కానీ ఇందులో మీరు స్త్రీని తిట్టారని ఆ మొక్క అర్థం చేసుకుంటలేదు ఎవరు.